4న రాష్ట్రానికి మోదీ. ఆదిలాబాద్లో శంకుస్థాపనలు, సభ 5న సంగారెడ్డి సభకు నరేంద్ర మోడీ. ఇప్పటికే విజయ సంకల్ప యాత్రల పేరుతోటి 5 క్లస్టర్లలో భారతీయ జనతా పార్టీ దాదాపుగా ఇవాళనో రేపో ముగిసిపోతున్నాయి ఈ విజయ సంకల్ప యాత్రలు. ఆ విజయ సంకల్ప యాత్రలు అయిపోయిన వెంటనే నరేంద్ర మోడీ యాక్చువల్గా అమిత్ షా వస్తాడు. మొత్తం 30,000 పోలింగ్ బూత్ అధ్యక్షులతోటే ఒకేసారి మీటింగ్ పెట్టేసి ఎన్నికల శంఖారావం పూరిస్తారనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్లేస్లోకి నరేంద్ర మోడీ వచ్చిండు. ఇటు ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంటు, ఇటు మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లలో నరేంద్ర మోడీ వివిధ పథకాలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు వస్తున్నారు ఆదిలాబాదు, అదేవిధంగా సంగారెడ్డి. ఈ రెండు సభలతోటి నరేంద్ర మోడీ ద్వారానే ఇక తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల శంఖారావం, ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికే ఇవి విజయ సంకల్ప యాత్రలు, బస్సు యాత్రలు ఇవి వ్యక్తిగతంగా ఎక్కడికక్కడ క్లస్టర్ల వారీగా జరిగినా కూడా ప్రజల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులను ఉత్సాహపరచడానికి, బీజేపీకి సంబంధించినటువంటి దాంట్లో ప్రజల్లోకి వెళ్ళడానికి ఉపయోగపడింది. కానీ ఇప్పుడు ఏకంగా నరేంద్ర మోడీ తెలంగాణలోని రెండు ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి జిల్లాలే ఆదిలాబాదు, సంగారెడ్డి అంటారు. ఆదిలాబాద్లో పెడితే అటు ఆదిలాబాదు, నిజామాబాద్కు సంబంధించి పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంటు మూడింటికి ఉపయోగపడుతుంది. ఇటు మెదక్ పెడితే ఇటు మెదక్కు సంబంధించింది, ఇటు జహీరాబాదు ఎంపీకి సంబంధించింది వస్తుంది, కొంత మల్కాజ్గిరి, చేవెళ్ళ వీళ్లకు సంబంధించినటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇట్లా ఒక 7-8 సెగ్మెంట్ల పైన ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది ఒక్కసారిగా నరేంద్ర మోడీ వస్తే. ఇటు మెదకు, జహీరాబాదు, చేవెళ్ళ, మల్కాజ్గిరికి సంబంధించిన 2 నియోజకవర్గాలు, అటు ఆదిలాబాదు, నిజామాబాదు, పెద్దపల్లి, కొంత కరీంనగర్, అంటే ఒక 7-8 సెగ్మెంట్ల పైన ఒకేసారి గురిపెట్టే విధంగా ఈ నరేంద్ర మోడీ ఉంటుంది. ఆర్టికల్ 370 తర్వాత తొలిసారి కాశ్మీర్కు నరేంద్ర మోడీ, 7న శ్రీనగర్లో మోడీ బహిరంగ సభ అనేటువంటిది వస్తుంది. ఆర్టికల్ 370 తర్వాత రద్దు తర్వాత ఇదే తొలిసారి. అంటే మార్చి 7 వరకు కూడా షెడ్యూల్ రాదనేటువంటిది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే షెడ్యూల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేస్తారు కదా అనుకోవచ్చులే, కానీ దీన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. మార్చి 7న కాశ్మీర్ పర్యటనకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా ఆ రోజున శ్రీనగర్లో జరిగేటువంటి సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అంతేకాక పలు పథకాలను కూడా ప్రారంభిస్తారు. రాజకీయ సభలు అయితే షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎన్నికల సభల్లా ఉంటుంది, కానీ పలు పథకాలను కూడా ప్రారంభించనున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోదీ కాశ్మీర్ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇవన్నీ ఒక అంశాలు. కానీ ఫిబ్రవరి 20న జమ్మూలో పర్యటించిన మోదీ 32,000 కోట్ల విలువైన పనులను ప్రారంభించారు. ఇప్పుడు మార్చి 7న వెళ్తున్నారు కాబట్టి మార్చి 7 వరకు కూడా ఎన్నికల షెడ్యూల్ వస్తుందా రాదా అనేటువంటిది లేదు. అంటే మార్చి 7 నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి షెడ్యూల్కు సంబంధించిన దాన్ని బట్టి ఉంటుంది.